కుకుటపల్లి ఈ పేరు వింటేనే మంచి డెవలపింగ్ ఏరియా. గతంలో కన్నా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉండే ఏరియా. అంతేకాదు బిజినెస్లు కూడా మంచి ప్లేసు, హాస్టల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? కుకుటపల్లి అంటే ఇప్పుడు ఒక వ్యభిచార కూపంలా మారిపోయింది. కుకుటపల్లిలో ఎవరున్నా కూడా ఎవరో ఒకరు ఆ మెట్రో స్టేషన్ కింద పరిసర ప్రాంతాల్లో గత 5 సంవత్సరాలుగా విచ్చలవిడిగా వ్యభిచారం చేసేవాళ్ళు అక్కడ ఆగటం, దానికోసం చాలామంది బాయ్స్ అక్కడికి వెళ్ళటం. మొన్నటికి మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నివేదికలో చూసుకున్నట్లయితే కూకట్పల్లిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, ఆ మాదాపూర్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఎక్కువ శాతం హెచ్ఐవి ఉన్నట్టుగా కూడా తెలియదు. అంటే సుఖ వ్యాధులు కూడా ఇక్కడ బాగా ప్రబలుతున్నాయి. అయితే రీసెంట్గా ఈ వార్త మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు ఎప్పుడైనా కుక్కటపల్లి ప్రాంతం మీదుగా వెళ్తూ ఉంటే ఆ పిల్లల చాటున, ఆ చెట్లు నీడల చాటున, ఆ మెట్రో స్టేషన్ కింద అటువైపు వైన్ షాపుల దగ్గర చాలామంది యువతులు బేరసారాలు సాగించడం ఈ మధ్యకాలంలో చాలా వీడియోలు చూస్తూ ఉన్నాం. అయితే వీరు హోటల్ రూమ్స్కి వెళ్తున్నారా, లేదంటే ఎక్కడ వీళ్ళ సరస సల్లాపాలు సాగిస్తున్నారు అంటే, కుకటపల్లిలో ఉన్నటువంటి చాలామంది కంప్లైంట్ చేస్తుంది ఏంటంటే, వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే శ్మశానాలు ఉన్నాయో ఆ శ్మశానంలోకి తీసుకెళ్ళి వాళ్ళు దబిడి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా కుకటపల్లి వాసులు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే కూడపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బేగంపేట ప్రకాష్ నగర్ డివిజన్లో పర్యటించగా వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే, స్థానికులు మేము తలదించుకోలేకపోతున్నాం, ఏమీ అనలేకపోతున్నాం, ఆ శ్మశానాల్లోకి వేశ్యలను తీసుకొచ్చేసి ఆ విటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ సంభోగిస్తూ ఉన్నారో దాన్ని మేము చూస్తూ మా పిల్లలు ఎక్కడ చూస్తారని భయంతో గజగజ వణిగిపోతున్నాం. ఇటువంటి పరిస్థితి దయచేసి కుక్కడపల్లి నుంచి తీసేయండి అంటూ ఆయన వేడుకోవడం జరిగింది. ఆయన కూడా తక్షణం ఇటువంటి కార్యకలాపాలను ఆపేయాలంటూ ఈ జిహెచ్ఎంసీకి ఆర్డర్ వేయడం జరిగింది. అక్కడ ఫుల్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. శ్మశానాల్లో కూడా సెక్యూరిటీ అవసరమైంది, మన కామ కోరికల్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల అంటూ బాధపడుతున్నారు. అదే, థ్యాంక్ యూ.